వనజాపురం అనే గ్రామంలో అనామిక, రమేష్ అనే భార్యాభర్తలు వాళ్ల కొడుకు హరీషు, కూతురు భవ్య, నవ్యలతో కలిసి నివసిస్తూ ఉంటారు. అలా ఉండగా ఒకరోజు హరీష్ అనామిక దగ్గరికొచ్చాడు. అమ్మా, రేపు రిపబ్లిక్ డే కదా, స్కూల్లో అందరినీ ఇంటి దగ్గర నుంచి ఏదైనా స్పెషల్ తీసుకుని రమ్మన్నారు. అదేంట్రా, ఎక్కడైనా స్కూల్లో జెండాలు ఎగరేసి మిఠాయిలు పంచి పంపిస్తారు, మీ స్కూల్ వాళ్ళేంటి మనల్ని ఏమైనా తీసుకురమ్మని చెప్తున్నారు? నా గురించి వాళ్ళకి చెప్పలేదా? ఏమనమ్మా, నువ్వు చాలా పిసినారి దానివని పిల్లికి కూడా భిక్షం పెట్టవనా? అవును పాపం, అవేమీ వాళ్ళకి చెప్పలేదు కదా. అమ్మ గురించి వాళ్ళకి ఏం తెలీదులే. మనం రేపు స్కూల్లో అందరికీ అదే విషయం చెప్దాం. ఆ మాటలకి అనామికకి బాగా కోపం వస్తుంది. ఈ మధ్య మీకు నోరు బాగా లేస్తుంది, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతున్నారు. రేపు మీరు ఏ స్కూల్కి వెళ్ళొద్దులే, ఇంట్లోనే ఉండండి. అనామిక మాటలకి వాళ్లేమో మేం స్కూల్కి వెళ్తామంటూ ఏడుస్తూ గోల్ చేస్తారు. ఇంతలో ఊరు నుంచి అనామిక అత్తగారు శారద వస్తుంది. ఆమె రావటంతోనే ఇలా అంటుంది. ఏంటి పిల్లలేదో గొడవ చేస్తున్నారు? ఏం లేదు అత్తయ్య, రేపు స్కూల్కి ఏదైనా స్పెషల్ వండుకొని తీసుకురమ్మన్నారంట. స్పెషల్ చేయమంటే నేనేం చెయ్యాలి? అంతేలే, నువ్వు స్పెషల్ చేయమంటే ఏం చేస్తావు? నీకు వంట ఏమన్నా వస్తే కదా. పిల్లలు మీకోసం నేను రేపు స్పెషల్ వండి పంపిస్తాలే. ఆ మాట వినగానే అనామిక గుండెల్లో పిడుగు పడినంత పనవుతుంది. ఆమె చాలా కంగారు పడిపోతూ ఇలా అంటుంది. అత్తయ్య, ఏం స్పెషల్ చేస్తారు? దానికెంత ఖర్చు అవుతుందో తెలుసా? ఇంతకీ మీరు ఏం చేయాలనుకుంటున్నారు? నీ బుద్ధి ఏంటో నాకు తెలుసుగా, అందుకే చాలా తొందరగా తక్కువ ఖర్చులు అయిపోయేలాగా రవ కేసరి చేస్తాలే. అదైనా కూడా ఖర్చేగా, ఏదోటి చెయ్యండి అత్తయ్య అని అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు గడిచిపోతుంది. ఆ మరుసటి రోజు అత్తగారు రవ్వ కేసరి తయారు చేస్తూ ఉంటారు. అది తయారు చేసే సమయంలో అనామిక పక్కనే ఉంటుంది. అనామిక పక్కనే ఉండటమే కాకుండా అత్తగారికి సలహాలిస్తూ ఉంటుంది. అత్తయ్య, ఎక్కువ నెయ్యి వేసేస్తున్నారు, కొంచెం వేయండి. ఎక్కువ జీడిపప్పులు కూడా వేయకండి, జీడిపప్పు తింటే పిల్లలకు అంత మంచిది కాదు. తక్కువ షుగర్ వేయండి, షుగర్ కూడా అంత మంచిది కాదు అంటూ అన్నీ చెప్తూ ఉంటుంది. అత్తగారికేమో బాగా కోపం వస్తుంది. అనామిక, నువ్వు మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళు. నువ్వెక్కడి నుండి వెళ్ళకపోతే ఈ వేడివేడి కేసరి నీ ముఖం మీద కొడతాను. అంత పని మాత్రం చేయకండి అత్తయ్య, నేను వెళ్తున్నానులే అని అక్కడి నుంచి వెళ్తూ వెళ్తూ అత్తగారిని తన మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. ఈమెకి వయసు పెరిగే కొద్దీ చాదస్తం కూడా బాగా పెరుగుతుంది అని అనుకుని పిల్లల దగ్గరికి వెళ్తుంది. పిల్లలు అనామికతో మాట్లాడుతూ ఉంటారు. అన్నట్టు పిల్లలు, ఈరోజు మీ స్కూల్లో అందరూ రకరకాల వంటలు చేసుకొస్తారు కదా, పైగా స్కూల్లో కూడా ఏదో ఒకటి చేస్తారు కదా? అవునమ్మా, మా స్కూల్లో మిఠాయిలు పంచుతారు, పైగా అందరూ ఏదో ఒకటి తీసుకొస్తారు. కొంప తీసి వాటి కోసం వస్తావా ఏంటి? ఛీ, నేను వాటి కోసం మీ స్కూల్కి ఎందుకు వస్తాను? నేను జెండా వందనం చూడ్డానికి వస్తాను. ఎందుకంటే మా చిన్నప్పుడు ప్రతి ఏడాది నేను రిపబ్లిక్ డేకి, ఆగస్టు 15కి మా స్కూల్లో స్పీచ్ ఇచ్చేదాన్ని. ఇప్పుడు పెద్దదన్నయ్యాను కదా, మీ స్కూల్లో ఏం చేస్తారో చూడాలని ఆసక్తిగా ఉంది. అప్పుడు పిల్లలు వాళ్ళలో వాళ్ళు గుసగుసలాడుకుంటూ ఉంటారు. ఏ సంవత్సరం కూడా స్కూల్కి రానమ్మా, ఈ సంవత్సరం స్కూల్కి ఎందుకు వస్తుంది? మనకు తెలుసు కదా, ఆ వంటకాలన్నీ కూర్చొని తిందామని. మీరేం మాట్లాడుకుంటున్నారో నాకు బాగా వినిపిస్తుంది. మీరు అనుకున్నట్టు నేను అలా ఏం చేయనులేండి. సరే అయితే నువ్వు కూడా రా అని అంటారు పిల్లలు. అనామిక సరే అంటుంది. కొంత సమయం తర్వాత అత్తగారు కేసరి తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది. పిల్లలు తీసుకొని ఆమెకు బాయ్ చెప్పేసి అనామికతో పాటు స్కూల్కి వెళ్తారు. అక్కడ జెండా వందనం కోసం అందరూ సిద్ధమై ఉంటారు. అనామిక మాత్రం పిల్లలు తెచ్చిన వంటకాలు ఎక్కడ పెడుతున్నారా అని చూస్తూ ఉంటుంది. వాటి కోసం అలా వెతుకుతూ ఉండగా ఇంతలో ప్రభ అనే ఒక టీచర్ కనిపిస్తుంది. స్పీచ్ ఇవ్వడానికి వచ్చిన కొత్త టీచర్ మీరేనా? ఇప్పటిదాకా మీకోసమే వెతుకుతున్నాను. ఏం చేస్తున్నారు? ఇదిగోండి, ఏం చెప్పాలో ఇందులో రాసి పెట్టాను, అది చూసి చెప్పేయండి అని అక్కడి నుంచి ప్రభా టీచర్ వెళ్ళిపోతుంది. అనామిక నేను టీచర్ని కాదు పేరెంట్ని అని చెప్పే లోపే ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనామిక అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా మళ్లీ ప్రభా టీచర్ కనిపిస్తుంది. అన్నట్టు మీ పేరేంటి చెప్పలేదు? నా పేరు అనామిక టీచర్. నేను మీకు ఒక విషయం చెప్పాలి. అబ్బా, అదంతా తర్వాత చెప్పండి. నేను ఇప్పుడు మిమ్మల్ని స్టేజ్ మీదకి పిలుస్తాను. ఈ స్పీచ్ కంప్లీట్ అయిపోతే జెండా ఎగరేస్తారు. త్వరగా రండి అని చెప్పి హడావిడిగా వెళ్ళిపోతుంది. అనామికకేమో ఏం చేయాలో అర్థం కాదు. అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంతలో భవ్య అక్కడికి వచ్చి వెళ్ళిపోతుంది. అనామిక పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు భవ్య. ఇక ప్రభా టీచర్ స్టేజ్ మీదకి అనామికని పిలుస్తుంది.
అనామిక చాలా హడావిడిగా ఆ పేపర్ని పట్టుకుని స్టేజ్ మీదకి వెళ్తుంది. ఆ పేపర్లో ఉన్నది చదువుదామని పేపర్ తెరిచి చదవటం మొదలు పెడుతుంది. కేజీ ఉల్లిపాయలు, కేజీ టొమాటాలు, కేజీ పచ్చిమిరపకాయలు అని చెప్పడంతో అక్కడున్న వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు. అనామిక ఒక్కసారిగా కంగుదిని భవ్య వైపు చూస్తుంది. అనామికకు అర్థమవుతుంది భవ్య అంతకు ముందొచ్చినప్పుడు తన చేతిలో ఉన్న పేపర్ మార్చి వెళ్ళిపోయింది అని. ఇక అనామిక కంగారు పడిపోతూ ఉంటుంది. ఓరి భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఈ రిపబ్లిక్ డే రోజు నా పరువంతా పోతుంది. జీవితాంతం ఈ రిపబ్లిక్ డేని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది అనుకుంటూ ఉంటుంది. నేను అనవసరంగా సాయంత్రం మధ్యాహ్నానికి తిండి ఖర్చు తగ్గుతుంది కదా, మొత్తం తీసుకెళ్లొచ్చని ఆశపడి వచ్చాను అని అనామిక అనుకుంటూ ఉండగా, ఏంటండి ఏం చేస్తున్నారు? అలా నిలబడిపోయారేంటి? ఏదో ఒకటి చెప్పకపోతే వీళ్ళను వదిలేలా లేరు. దేవుడా, నువ్వే కాపాడాలి అంటూ ఏదో చెప్పబోతూ ఉండగా కరెంటు పోతుంది. దాంతో అనామిక గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. టీచర్, కరెంట్ పోయింది కదండి, నా స్పీచ్ ఎవరికి వినిపించదు. మరేం పర్వాలేదు మేడం, జనరేటర్ ఆన్ చేస్తాం. మొత్తానికి నన్ను వదిలిపెట్టేలా లేరుగా అని అనుకుంటూ ఉండగానే అక్కడ ఉన్న వ్యక్తి జనరేటర్ పని చేయటం లేదని ప్రభా టీచర్తో చెప్తాడు. అది విన్న అనామిక చాలా సంతోషపడుతుంది. ఎక్కువ సమయం దాటిన తర్వాత జెండాను ఎగిరివేయకూడదు కదండి, ముందు జెండా కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం. అందుకు ప్రభా టీచర్ సరే అని జెండా కార్యక్రమాన్ని అక్కడున్న పెద్దవాళ్లతో పూర్తి చేపిస్తుంది. ఇక పిల్లలందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ప్రభా టీచర్ రిపబ్లిక్ డే ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది ఒక చక్కటి స్పీచ్గా పిల్లలకి చెప్తూ ఉంటుంది. అనామిక అక్కడి నుంచి మళ్లీ తప్పించుకొని పిల్లలు తీసుకొచ్చిన ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడున్న ఫుడ్ ఐటమ్స్ మొత్తం చూసి, అబ్బా, వీటన్నిటిని ఇప్పుడే తీసుకెళ్లిపోతాను. మధ్యాహ్నం భోజనం ఖర్చు మిగులుతుంది, సాయంత్రం కూడా భోజనం ఖర్చు మిగులుతుంది అని అనుకుని ఎవరికీ కనబడకుండా తనతో పాటుగా తెచ్చుకున్న సంచిలో అవన్నీ వేసుకుని వెళ్ళిపోతుంది. ఇక అక్కడ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత నవ్య, భవ్య, హరీషు ఇంకొంతమంది ప్రభా టీచర్తో కలిసి అక్కడికి ఫుడ్ ఐటమ్స్ దగ్గరికి వస్తారు. అక్కడ చాలా ఐటమ్స్ లేకపోవడంతో వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అక్కడున్న పిల్లలకి అవన్నీ వాళ్ళ అమ్మ అనామిక తీసుకెళ్లిందని అర్థమైపోతుంది. అయ్యో, ఎవరో పిల్లలు ఇక్కడికి వచ్చి కొన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ కాపలా ఉండడానికి ఎవరూ లేకపోవడంతోనే ఇదంతా జరిగింది. టీచర్, పెద్దగా అరవకండి, పిల్లలకి తెలిస్తే పాపం డిస్పాయింట్ అవుతారు. ఉన్న వాటిలోనే అందరికీ పంచేద్దాం టీచర్. మంచి ఆలోచన అని చెప్పి అక్కడున్న అన్నిటినీ కూడా ఆ పిల్లలకు అందజేస్తారు. అందరూ వాటిని తిని ఎక్కడి వాళ్ళు అక్కడికి తిరిగి వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. భవ్య, నవ్య, హరీషు ముగ్గురు కూడా ఇంటికి వెళ్తారు. ఇంటికెళ్లే సమయానికి అనామిక అన్నీ ముందు పెట్టుకుని తింటూ ఉంటుంది. అమ్మా, ఇలా స్కూల్లో నుండి తీసుకొచ్చావు కదా, వాళ్ళకి ఇదంతా చేసింది నువ్వే అని తెలిస్తే అసలు బాగుండేది కాదు. ఏంటమ్మా, నువ్వు చేసింది అసలు బాలేదు. ఇక్కడ ఉన్నాయన్నీ చాలా రుచిగా ఉన్నాయి. మధ్యాహ్నం భోజనం ఇదే, కావాలంటే తినండి, లేదంటే పస్తులుండండి. ఆ మాటలకి వాళ్ళేం చేయలేక వాటినే తింటూ ఉంటారు. ఇందాక నాకొక లడ్డు ఒకటే వచ్చింది, చాలా రుచిగా ఉంది. ఇప్పుడు 3-4 లడ్డులు తినొచ్చు. ఇందాక కేసరి నాకు కొంచెం కూడా మిగలేదు, ఇప్పుడైతే చాలా కేసరి తినొచ్చు. ఇందాక మొహమాటంతో నేను సరిగ్గా తినలేదు, ఇక్కడైతే నా ఇష్టం వచ్చినంత తినొచ్చు అని వాళ్ళంతా తింటూ ఉండగా అక్కడికి అత్తగారు శారద వస్తారు. సరిపోయారు, అందరే వచ్చి రాగానే అంత కోపంగా ఉండి మీరు తిండి చూడగానే మర్చిపోయారు అంతా. ఓసే కోడల పిల్ల, నీ పిసినారి బుద్ధితో పిల్లల్ని కూడా చెడగొట్టేస్తున్నావు కదే. అత్తయ్య, నిజం చెప్పమంటారా, ఇలా చేయకూడదని నాకు కూడా తెలుసు. అందుకే నేను చెయ్యాలి అని మనసులో ఉన్నా కూడా చేయకూడదని బలంగా ఫిక్స్ అయ్యే వెళ్ళాను. మార్గ మధ్యలో ఈ పిశాచాలు నా బుర్రని పాడు చేసి వీటన్నిటినీ ఇంటికి తీసుకొచ్చేలాగా చేశాయి. ఓరి బడుద్దాయిలారా, మీరే తెమ్మని చెప్పి మళ్ళీ మీరే తిడుతున్నారా మిమ్మల్ని అంటూ వెంటపడుతుంది. వాళ్ళు నవ్వుతూ అక్కడి నుంచి పరిగెడుతూ వెళ్ళిపోతారు. అత్తయ్య, ఈ వంటకాలన్నీ భలే ఉన్నాయి అత్తయ్య. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేకి మీరు ఇక్కడికి వచ్చేయండి. మన పిల్లల స్కూల్లో ఇంకా కొత్తగా చేస్తారంట. వాళ్ళేం చేస్తారో నాకు తెలీదు, కానీ నీకు మాత్రం ఈరోజు నా చేతిలో పెళ్లి చేస్తాను అంటూ కోపంగా కర్ర తీసుకుంటుంది. అది చూసి అనామిక పరిగెడుతుంది. ఈ విధంగా పిసినారి బుద్ధితో రిపబ్లిక్ డే రోజు బాగా జరుపుకోవాలి అనుకున్న అనామిక అత్తగారి చేతిలో దన్నులు తింటుంది. ఇలాంటి అత్తాకోడళ్ల కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సమయం ఉదయం 7:30. హరీషు, భవ్యలు బుద్ధిగా అరుగు మీదున్న మంచంలో కూర్చొని చదువుకుంటూ ఉంటారు. బుట్ట, డబ్బులు పట్టుకొని కోడలు అనామిక వాళ్ల దగ్గరికి వచ్చింది.
బాబు హరీష్, కొంచెం కిరాణా షాప్ వరకు వెళ్ళొచ్చి చదువుకో బాబు. లేదమ్మా, ఈ రోజు నుంచి మాకు ఎగ్జామ్స్ ఉన్నాయని తెలుసు కదా మమ్మీ, నేను చదువుకోవాలి, నువ్వే వెళ్ళి తెచ్చుకో. అలా కాదు బాబు, కిచెన్లో నాకు చాలా పనుంది, నేను ఆ పని చేసుకుంటాను. నువ్వు వెళ్ళి పెద్దది పాల ప్యాకెట్, 10 రూపాయల టీ పొడి, 1/2 డజన్ ఎగ్స్ ఇవి తీసుకురా బాబు. మీ నానమ్మ లేచేసరికి వేడి వేడి టీ పెట్టుకుని రెడీగా ఉండాలి. కొంచెం వెళ్ళమ్మా, నేను చెప్పిన తీసుకురా బాబు. ఇప్పుడేమో నువ్వు ఇలాగే పని చెప్తావు. ప్రోగ్రెస్ కార్డులో మార్కులు నాన్న చూసి అప్పుడు నన్ను చివాట్లు పెడతాడు. నేను వెళ్ళనంటే వెళ్ళను. మమ్మీ, నువ్వు ఆ బుట్ట అక్కడ పెట్టి నాకు డబ్బులిచ్చి నువ్వు ఇంట్లోకి వెళ్ళి మిగతా పనులు చేసుకోపో. నేను అన్నయ్యకి చెప్పి కిరాణా షాప్కి పంపిస్తానులే. అసలే నానమ్మ లేచేసరికి కిచెన్ అంతా నీట్గా ఉండాలి, తనకి కావలసిన టీ కూడా రెడీగా ఉండాలి. నువ్వు వెళ్ళు మమ్మీ, ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లే, ఈ అమ్మ మనసుని అర్థం చేసుకుంది అని బుట్టని మంచం మీద పెట్టి డబ్బుల్ని భవ్యకిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హరీషు తన చెల్లి భవ్య వైపు కోపంగా చూస్తాడు. అన్నయ్య, కోపం తెచ్చుకోకు, ఒకసారి నేను చెప్పేది విను, ఆ తర్వాత నువ్వే నన్ను మెచ్చుకుంటావు అని భవ్య చెప్పగానే కొంచెం కోపంగా హరీష్ ఇలా అంటాడు. నువ్వు ఏం చెప్పినా నేను వినను చెల్లి. నీకు ఎగ్ మ్యాగీ కావాలా వద్దా అని భవ్య అడగగానే హరీష్ కోపం పోయింది. అప్పుడు సంతోషంగా, కావాలి చెల్లి. అయితే ఇప్పుడు నువ్వు కిరాణా షాప్కి వెళ్ళాలన్నయ్యా. ఇప్పుడు మమ్మీ మ్యాగీ తెచ్చుకోమని మనతో చెప్పలేదు కదా చెల్లి. అయ్యో అన్నయ్య, ఇప్పుడు మమ్మీ తెచ్చుకోమని చెప్పలేదు, తెచ్చుకున్న తర్వాత వద్దని చెప్పదు కదా. సరేలే, ఎలాగో తెచ్చుకున్నావు కదా, చేసి పెడతానని ఎగ్ మ్యాగీ చేసి పెడుతుంది. మనకి కావలసింది ఎగ్ మ్యాగీ. వచ్చిందా లేదా? మనం ఇలాంటి పని చేస్తామని మమ్మీ సరిగ్గా సరిపోయేలాగే డబ్బులు ఇచ్చింది. ఇక్కడే మనం బుర్ర వాడాలన్నయ్య. ఎంత బుర్ర వాడినా ఫ్రీగా మనకి మ్యాగీ ఎవరిస్తారు చెల్లి? సుభద్ర నాన్నమ్మ ఇస్తుందన్నయ్య. సుభద్ర నాన్నమ్మ ఇస్తుందా? ఎలా చెల్లి? నువ్వు బుట్ట పట్టుకొని సుభద్ర నాన్నమ్మ కిరాణా షాప్కి వెళ్లకుండా అలా ముందుకి వెళ్తూ ఉండు. సుభద్ర నాన్నమ్మకి అప్పుడు డౌట్ వస్తుంది, నిన్ను పిలుస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళి నిన్ను కాదని పార్వతీ నానమ్మ కిరాణా షాప్కి వస్తే ఒక మ్యాగీ ప్యాకెట్ ఫ్రీగా ఇస్తానని చెప్పింది నానమ్మ, అందుకే అని భవ్య చెప్తూ ఉండగా హరీష్ సంతోషపడుతూ, నాకు అర్థమైంది చెల్లి, ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు కాబట్టి మనం చెప్పేది సుభద్ర నానమ్మ ఖచ్చితంగా నమ్ముతుంది. అప్పుడు నువ్వు నా కిరాణా షాప్కి రావాలని సుభద్ర నానమ్మ మనకి మ్యాగీ ప్యాకెట్ని ఫ్రీగా ఇస్తుంది. అంతేనా చెల్లి? అవునన్నయ్య. వావ్, నా చిన్నారి చెల్లికి అన్ని నా తెలివితేటలే వచ్చాయి అని హరీష్ అనగానే భవ్య నవ్వుతూ ఉంటుంది. హరీష్ బుట్ట పట్టుకుని ఆ ఊళ్ళో ఉన్న సుభద్ర కిరాణా షాపు దాటి ముందుకు వెళ్తూ ఉంటాడు. కిరాణా షాప్లో ఉన్న సుభద్ర అది చూసి, శారద మనవడు నా షాప్కి రాకుండా ఆ పార్వతి షాప్కి వెళ్తున్నట్టున్నాడు, నేను ఇక్కడ కనిపించలేదా ఏమిటి అని హరీష్ని పిలుస్తుంది. ఆ పిలుపులు విని హరీషు సుభద్ర కిరాణా షాప్ దగ్గరికి వస్తాడు. భవ్య చెప్పిన ప్లాన్ సక్సెస్ కాబోతుందని లోపలే సంతోషపడుతూ ఉంటాడు. ఎరా బుడ్డోడా, బుట్ట పట్టుకుని నా షాపును దాటుకుని వెళ్ళిపోతున్నావు, ఆ పార్వతి షాప్ దగ్గరికి వెళ్తున్నావా? అవును నానమ్మా అని హరీష్ చెప్పగానే సుభద్రకి కోపం వచ్చింది. దారిలో ఉన్న నా కిరాణా షాప్ను వదిలిపెట్టేసి ఆ పార్వతి కిరాణా షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు మనవడా? అన్ని నా షాప్లో కూడా ఉంటాయి కదా. ఉంటాయి నానమ్మా, కానీ లేదు, ఏమీ లేదు మనవడా. చెప్పు, ఆ పార్వతి ఏం చెప్పిందో చెప్పు. అది అబ్బా, సతాయించకుండా చెప్పు బాబు. ఇలా చూడు హరీష్ బాబు, మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు షాప్కి పంపించినా నా కిరాణా షాప్ దగ్గరికి వచ్చే, అప్పుడు నీకు మ్యాగీ ప్యాకెట్ని ఫ్రీగా ఇస్తానని చెప్పింది నానమ్మా. ఏంటి, మ్యాగీ ఫ్రీగా ఇస్తానని చెప్పిందా? అయితే ఇక్కడి నుంచి నేను కూడా నీకు మ్యాగీ ఫ్రీగా ఇస్తాను. నువ్వెప్పుడు నా షాప్కి రావాలి బాబు. చకచకా చెప్పు, మీ మమ్మీ ఏమేం తీసుకురమ్మందో చెప్పు. ముందు మ్యాగీ ఇవ్వు నానమ్మా. ఓరి బడుగ్గాయ్, నా మాట మీద నమ్మకం లేకుండా పోయిందా? ఇదిగో అని ఒక మ్యాగీ ప్యాకెట్ ఇచ్చింది. అది చూసి హరీష్ సంతోషపడ్డాడు. అప్పుడు అనామిక చెప్పినవన్నీ చెప్పాడు. సుభద్ర వాటినిచ్చింది. ఇక హరీష్ బుట్టలో వేసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు.
అప్పుడే అనామిక ఇంట్లో భవ్య దగ్గరికి వచ్చింది. ఏమ్మా భవ్య, అన్నయ్య ఇంకా రాలేదా? లేదమ్మా, ఇంకా రాలేదు. నన్ను గనక పంపిస్తే ఎప్పుడో తీసుకొచ్చేసేదాన్ని కదూ అని అంటూ ఉండగానే హరీష్ ఇంటికొచ్చాడు. బుట్టని అనామికకి ఇచ్చాడు. అనామిక బుట్టలో ఉన్న మ్యాగీని చూసి కోపంగా హరీష్తో ఇలా అంటుంది. నేను డబ్బులు కరెక్ట్గానే ఇచ్చాను కదా, మరి ఈ మ్యాగీని ఎలా తీసుకొచ్చావు? డబ్బులు మళ్ళీ ఇస్తానని చెప్పావా? లేదమ్మా అని తను భవ్య మాట్లాడుకున్నది మొత్తం చెప్పాడు. అనామిక నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున భవ్య, మరొక రోజున హరీష్ ఇద్దరూ అటు పార్వతి దగ్గర, ఇటు సుభద్ర దగ్గర ఫ్రీగా మ్యాగీ ప్యాకెట్ ని పొందుతూ ఉంటారు. శారద ఈ విషయం తెలుసుకుని పిల్లలతో ఇలా అంటుంది. నా తెలివితేటలో మీ ఇద్దరికి వచ్చే పిల్లలు. అది సరే గాని ఎప్పుడు చూడు ఎగ్ మ్యాగీ చేయించుకొని తింటుంటారు కదా, అదంటే మీకు అంత ఇష్టమా పిల్లలు? మాకే కాదు నానమ్మా, చాలా మందికి ఇష్టం. మేము రోజు టౌన్కి వెళ్ళి వస్తూ ఉంటాం కదా, టౌన్లో బస్ స్టాండ్ల దగ్గర ఒక ఎగ్ మ్యాగీ చేసి అమ్మే ఒక బండి ఉంటుంది. ఆ బండి దగ్గర చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా మంది ఎగ్ మ్యాగీని తింటారు. అవును నానమ్మా, ఆటోలో వచ్చేటప్పుడు మాకు కూడా తినాలనిపిస్తుంది, కానీ మమ్మీ రోజు చేయదు కదా అని భవ్య బాధగా ముఖం పెడుతుంది. ఇక నుండి రోజు చేయమని చెబుతానులే తల్లి, ఎలాండి ఇల్లు ఆడుకోండి అని చెప్పగానే హరీష్ భవ్య ఇద్దరు ఆడుకోవడానికి వెళ్తారు. కాళ్ళా అని అత్తగారు పిలవగానే అనామిక వెంటనే అక్కడికి వచ్చింది. ఏమిటత్తయ్య, పిల్లలు చెప్పింది విన్నావు కదా? విన్నానత్తయ్య. మరింకెందుకు ఆలస్యం, మనం కూడా బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆ ఎగ్ మ్యాగీ డబ్బా ఎటా నడుతుందో తెలుసుకుని వద్దాం పద. సరే అత్తయ్య, కానీ మరి అత్తయ్య డబ్బు గురించి నువ్వు ఆలోచించి బాక్కోళ్ళ. మనం ఎగ్ మ్యాగీ బిజినెస్ పెడితే సక్సెస్ అవుతామా లేదా అన్నది నువ్వు ఆలోచించాలు. మనీ గురించి నేను ఆలోచిస్తాను. తప్పకుండా సక్సెస్ అవుతాం అత్తయ్య. మొన్న ఒక రోజున ఆటో రానప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు పిల్లలు నాకు చూపించారు. పిల్లలు చెప్పింది నిజమే అత్తయ్య. పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ వేడివేడిగా ఎగ్ మ్యాగీ తింటున్నారు. నువ్వు కూడా పోయి తినాల్సింది కదా. వాళ్ళు ఎట్టా చేస్తున్నారో తెలిసేది, మనం ఎట్టా చెయ్యాలో అర్థమయ్యేది, ఒక ఆలోచన కూడా వచ్చేది కదా. అప్పుడు తిన్నానత్తయ్య, పర్వాలేదు, బాగానే చేస్తున్నారు. కానీ నేను చేసినంతగా అనిపించలేదు అత్తయ్య. అదీ కాక ఒక ఎగ్ 6 రూపాయలు, చిన్న మ్యాగీ 5 రూపాయలు, ఇతర సరుకుల ఖర్చు మొత్తం కలిపి వేసుకున్నా 20 రూపాయల వరకు అవుతుంది అత్తయ్య. వాళ్ళు 30 రూపాయలకి ప్లేట్ అమ్ముతున్నారు, మనం 25 రూపాయలకి ప్లేట్ అమ్ముదాం, ఏమంటారు? అయితే మనం ఈ ఎగ్ మ్యాగీ వ్యాపారం చేయడంలో విజయం సాధించినట్టేనా కోళ్ళ? బాగా ఆలోచించి అడుగు వేద్దాం అత్తయ్య. నేను చెబుతున్నాను కదా అనామిక. అయితే అత్త కొడల ఎగ్ మ్యాగీ వ్యాపారాన్ని మొదలు పెట్టేద్దామా అత్తయ్య? అవును కోళ్ళ, ఏమేం కావాలో నువ్వు రాసి పెట్టు, నేను డబ్బుల కోసం సుభద్ర దగ్గరికి వెళ్తాను. అలాగే అత్తయ్య, వడ్డీ మాత్రం ఎక్కువ వద్దు, చూసి మాట్లాడండి. ఆ మాత్రం నాకు తెలీదా? అది కూడా నువ్వు చెప్పాలా అని శారద ఇంటి నుంచి వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత ఒకచోట అత్తా కోడల ఎగ్ మ్యాగీ అనే బోర్డుతో వ్యాపారం చేయటం మొదలుపెట్టారు. కొత్తలో కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ప్రసాదు, రమేష్ ఇద్దరూ కలిసి, మేమెంత చెప్పినా వినకుండా అత్తా కోడలిద్దరూ కలిసి ఈ వ్యాపారం పెట్టారు. ఇప్పుడు చూడండి, మనల్ని అప్పుడు పాలు చేసింది ఇది. అలా ఏం అవదండి, మీరు అట్టాగే చూస్తా ఉండండి. కొత్త కాబట్టి కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అంత మాత్రానికి ఇట్టా మమ్మల్ని భయపెట్టడం కరెక్ట్ కాదు కదా. అవును మామయ్య, ఆయన మీరు మాకు సపోర్టుగా ఉంటారనే కదా నేను అత్తయ్య ఈ వ్యాపారం చేద్దామని రెడీ అయ్యాము. ఇప్పుడు మీరే అలా భయపెడితే ఎలా చెప్పండి? నాన్న భయపెట్టడం లేదన్నమిక, జాగ్రత్త పడుతున్నాడు. ఆయన భయపడుతున్నాడు, ఎలాగూ పెట్టిన ఎగ్ మ్యాగీ వ్యాపారం సక్సెస్ అయ్యేలా లేదని, సుభద్ర పెద్దమ్మ దగ్గర చేసిన అప్పులాగే ఉంటుందని. కోళ్ళ చేసిన పెట్టాగో చేసాం, ఇక నుంచి మనం ఎగ్ మ్యాగీ స్పైసీగా చేసి అమ్ముదాం, ఏమంటావు? సరే అత్తయ్య అని అత్తా కోడలిద్దరూ నిర్ణయించుకుని ధైర్యంగా ముందడుగు వేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అత్తా కోడలిద్దరూ మొదలుపెట్టిన ఎగ్ మ్యాగీ బిజినెస్ సక్సెస్ అవుతూ రావటం మొదలుపెట్టింది. చాలా మంది వీళ్ళ ఎగ్ మ్యాగీని తినటం అలవాటు చేసుకున్నారు. అందరికీ వీళ్ళ ఎగ్ మ్యాగీ రుచి బాగా నచ్చటంతో ప్రతిరోజు తినటం మొదలుపెట్టారు. లాభాలు బాగా సాధించటంతో అత్తా కోడలిద్దరూ సంతోషంగా ఉంటారు.